హలో అండి. 'మేఘ సందేశం' సీరియల్ రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. ఇక అపూర్వ అయితే భూమి కృష్ణప్రసాద్‌ను కలవకుండా రౌడీలను పెట్టించి అలా కిడ్నాప్ చేయిస్తుంది. తర్వాత చెర్రీ తన బెడ్రూమ్‌లో భూమి ఫోటోని తీసుకుని "హే మూవా, టిఫిన్ చేసావా? ఆ చేసే ఉంటావులే. అవును, నేను రోజంతా నిన్ను తలుచుకుంటూనే ఉంటాను. కానీ నువ్వు ఒక్కసారైనా నన్ను తలుచుకుంటావా? తలుచుకుంటే పొలమారుతుంది అంటారు కదా! ఈ మధ్య నాకు ఎప్పుడు పొలమారినట్టు కూడా గుర్తు లేదు. అంటే నువ్వు నన్ను తలుచుకోవట్లేదన్నమాట. తలుచుకోమ్మా, ఎప్పుడు నేనే కాదు నువ్వు కూడా అనుకుంటూ ఉంటే కదా ఇద్దరం కలిసేది" అని చెప్పేసి అలా చెర్రీ ఆ ఫోటో చూసి మురిసిపోతూ ఉంటే ఇక అప్పుడే బిందు అక్కడికొచ్చి చెర్రీ చేతిలో ఉన్న భూమి ఫోటోని లాక్కొని "ఏంట్రా ఇది" అని చెప్పేసి అడగగానే అదే ఆ అమ్మాయి తెలీదా? ఆ రోజు మన ఇంటికొచ్చి అత్తయ్యతో మాట్లాడిందే అని చెప్పేసి అంటే, మాట్లాడడం కాదురా పోట్లాడింది అంటే, అలాంటివన్నీ పోరాటాలుగా పరిగణించొద్దు. అలా అంటే ఆ అమ్మాయి మీద చెడభిప్రాయం వస్తుంది అని చెప్పేసి చెర్రీ అంటాడు. సరే అయితే మరి ఆ అమ్మాయి ఫోటో మన ఇంట్లో ఎందుకుంది అంటే, ఆ అమ్మాయి ఆ ఇంట్లో ఉంది కాబట్టి అంటే, అవునా? ఆ ఇంట్లో అమ్మాయి ఆ ఇంట్లో ఉండాలి కానీ ఆ అమ్మాయి ఫోటో ఈ ఇంట్లో ఎందుకు అని చెప్పేసి బిందు అడగగానే ఇక అప్పుడే చెర్రీ నీళ్ళు నములుతూ ఉంటాడు. అది కూడా నీ దగ్గర ఉంది. అసలు ఏంట్రా విషయం ఏంటి అని చెప్పేసి, ఏంటి లవ్వా? సిగ్గు కూడా సిగ్గుపడేంతగా ఎంత బాగా సిగ్గుపడుతున్నావురా? ఇప్పుడు ఈ విషయం అత్తయ్యకు తెలిసిందంటే అని చెప్పేసి బిందు అనగానే, అయ్యో అత్తయ్యని గుర్తు చేయకే, ఆ బ్రహ్మరాక్షసిని తలుచుకుంటేనే మనసులో ఉన్న ఆనందం భయంగా మారిపోతుందే అని చెప్పేసి చెర్రీ అంటాడు. ఇక బిందు అయితే ఇంతకీ నీ లవ్ వన్ సైడా టూ సైడ్సా అని చెప్పేసి అడగగానే, ఇటు ఉందే అటు సైడ్ ఉన్నట్టుగా ఉంది అంటే క్లారిటీ లేదా అంటే, క్లారిటీ ఉన్నట్టే ఉంది అంటే, క్లారిటీ లేకుండా ఫోటోలో మాట్లాడుతూ ఉంటే చివరికి దేవదాస్ అయిపోతావురా అని చెప్పేసి బిందు అనగానే, చెప్పించకే అని చెప్పేసి చెర్రీ, నా ప్రేమ విడిపోయే ప్రేమ కాదు, కలిసిపోయే ప్రేమ, కలిసిపోయేంత ప్రేమ అని చెప్పేసి అంటాడు. ఇక అప్పుడే చెర్రీ చేతిలోంచి ఫోటో గాలికి ఎగిరిపోయి అలా పడిపోతూ ఉంటే ఇక బిందు అయితే, రే ఈ ఫోటో అత్తయ్య చూసింది అంటే ఇక అంతేరా అని చెప్పేసి అలా ఫోటో వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంటారు. ఇక అలా ఫోటో ఒక హాల్లో కింద పడిపోయి ఉంటుంది. ఇక అప్పుడే ఎదురుగా అపూర్వ రావడం చూసి అపూర్వ ఎక్కడ ఫోటో చూసేస్తుందో అని చెర్రీ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అంతలోనే నక్షత్ర అటుగా వస్తూ ఫోటో పైన కాలు పెడుతుంది. ఏంటి అని ఫోటో తీసి చూడగానే, ఏంటి దీని ఫోటో ఇక్కడుంది అని చెప్పేసి నక్షత్ర అడగగానే, ఎస్ ఎస్ నాది కూడా సేమ్ క్వశ్చన్ అంటే, నేను అడిగింది ఏంటి మీరు చెప్పేది ఏంటి అని నక్షత్ర అనగానే, నీకు వచ్చిన అనుమానమే మాకు కూడా వచ్చింది, ఎలా వచ్చింది ఈ ఫోటో అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇక నక్షత్ర అయితే, ఎలా వచ్చినా సరే దీని ఫోటో ఈ ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి నక్షత్ర అనగానే ఇక చెర్రీ అయితే, ఇలా ఇవ్వు నేను బయటపడేస్తాను అంటే, దీన్ని బయటపడేయడం కాదు దీన్ని చింపి పడేయాలి అని చెప్పేసి నక్షత్ర తన చేతులతో అలా ఫోటోని చింపేసి ఇక చెర్రీ చేతిలో పెట్టేస్తుంది. ఇక అది చూసి చెర్రీ బాధపడుతూ మువ్వ నా సిరి మువ్వ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే నక్షత్ర మళ్ళీ మ్యాచ్ బాక్స్ తీసుకొచ్చి ఇది ఇలా ముక్కలైపోయి ఉండకూడదు అని చెప్పేసి తన ఫోటో ముక్కలన్నింటినీ తగలబెట్టేసి అక్కడున్న బిందుని రా అని చెప్పేసి చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుంది నక్షత్ర. తర్వాత ఏమో చెర్రీ, నా మువ్వని తగలబెడతావా, నిన్ను తగలబెడతానే అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఏమో రౌడీలు భూమిని అలా లాక్కొచ్చి ఒక గదిలో పడేస్తూ ఉంటే, ఎవరు మీరు, ఎందుకు నన్ను ఇలా లాక్కొస్తున్నారు, నేను ఒక అతన్ని కలవాలి, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళు వెళ్ళనివ్వకపోవడంతో, నేను ఎన్నో రోజులుగా ఒక అతని గురించి వెతుకుతున్నాను, ఆయన్ని కలిసే అవకాశం ఈరోజు వచ్చింది, ప్లీజ్ వెళ్ళనివ్వండి అని చెప్పేసి ఆ రౌడీలను బతిమలాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడున్న రౌడీలు అయితే, ఇది బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా చూడు అని చెప్పేసి భూమి దగ్గర ఒక అతన్ని కాపలాగా పెట్టేసి మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతారు. తర్వాత ఏమో ఇక గగను అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఇక శారద అయితే, ఏంట్రా నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు అంటే, మా అమ్మకి ఒంట్లో బాగాలేకపోతే నేను ఎలా ఆఫీస్కి వెళ్తానమ్మా అంటే, నేను బాగానే ఉన్నాను కదా నాన్న నువ్వు వెళ్ళు అని చెప్పి అంటే, నేను ఆఫీస్కి వెళ్ళాలంటే మా అమ్మ చిరునవ్వు నా వెంట రావాలి, అది ఈరోజు రాలేదు అందుకే నేను వెళ్ళను అని చెప్పేసి గగన్ అనగానే, తల్లిని కూతుర్లా చూసుకునే నీలాంటి కొడుకుంటే ఏ తల్లి అయినా చావు బతుకుల మధ్య ఉంటే చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది అని చెప్పేసి శారద అలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇక గగన్ అయితే, అమ్మ ఆ మాటలన్నీ ఎందుకమ్మా, కొంచెం జ్యూస్ తాగు అని చెప్పేసి ఇక శారదకి అలా జ్యూస్ తాగిస్తూ ఉంటాడు. ఇక శారద అయితే కొంచెం జ్యూస్ తాగి అక్కడే పెట్టడంతో, ఏంటమ్మా కొంచెమే తాగావు, అయితే ఫ్రూట్స్ తీసుకురానా అని చెప్పేసి అలా వెళ్ళబోతూ ఉంటే గగన్, ఇలా రా నాన్న కూర్చో అని చెప్పేసి అంటూ, నాన్న నాకు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది, నువ్వు నన్నే ఇంత బాగా చూసుకుంటూ ఉన్నావు అంటే వచ్చే వాళ్ళను ఇంకెంత బాగా చూసుకుంటావో అని చెప్పేసి శారద అనగానే, వచ్చే వాళ్ళెవరమ్మా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక అంతలోనే అక్కడికి పంతులు గారు నమస్కారం అమ్మ అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరికి అలా నమస్కారం చేసి వస్తారు. ఇక
ఇక గగను ఎవరమ్మా అని చెప్పేసి అడగగానే, బాబు నేను తెలియదా నేను అని చెప్పేసి పెళ్ళిళ్ళ పేరైనా అని చెప్పబోతూ అలా ఆగిపోతాడు. ఇక పంతులు గారు అయితే అలా పెళ్లి సంబంధాల గురించి చెప్తూ ఉంటే ఇక గగన్ అయితే, ఏంటమ్మా శాస్త్రి గారు జనాభా లెక్కలు చెప్తున్నాడు అని చెప్పేసి గగన్ అడగగానే, ఇక పంతులు గారు అయితే, జనాభా లెక్కలు కాదు బాబు, జన్మలు కలుపుకునే లెక్కలు అని చెప్పేసి పంతులు గారు అనగానే, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అని గగన్ అంటారు. ఇక అప్పుడే పంతులు గారు అయితే పెళ్లి సంబంధం అని చెప్పేసి చెప్పగానే, మా చెల్లికి పెళ్లి సంబంధం మీరు చూడక్కర్లేదు, మేము మంచి సంబంధం చూసుకుంటాం అని చెప్పేసి పంతులు గారు అంటే, పెళ్లి సంబంధం చెల్లికి కాదు బాబు గారు, సంబంధం మీకే అని చెప్పేసి అంటే, అవును బాబు మీకే అంటారు. అమ్మగారు మీకు ఒక మంచి అమ్మాయిని చూడమని చెప్పారు అని చెప్పేసి అనగానే, ఇక గగన్ వాళ్ళ అమ్మ వైపు చూసి, ఏం అవసరం లేదు మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటే, అదేంటి బాబు మీరు పెళ్ళిడికి రాలేదు అనుకుంటున్నారా, మీరు చిన్నపిల్లాడు అనుకుంటున్నారా, అయినా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి బాబు, వయసు బెండకాయలాగా ముదిరిపోకూడదు అంటే, ఇక గగన్ అయితే నాకు పెళ్ళేంటమ్మా అంటే, అదేంటి బాబు పెళ్ళి వద్దనుకుంటున్నారా ఏంటి, మీ అమ్మగారు తన కాబోయే కోడల్ని చూడాలి అనుకుంటున్నారు అని చెప్పేసి పంతులు గారు శారద కోరిక గురించి చెప్పగానే, ఇక గగను అలా ఆలోచిస్తూ ఉంటే, ఇక అప్పుడే శారద అయితే పంతులు గారు అన్నట్టు ఆ ఫోటోలు చూపిమన్నట్టు సైగ చేస్తుంది. ఇక అప్పుడే గగను వద్దు అన్నట్టు చేయి చూపించి, అమ్మ పెళ్ళంటే కొంతమంది వల్ల నాకు దాని మీద నమ్మకం గౌరవం పోయింది, అయినా పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకోవట్లేదు అని చెప్పి అనగానే, అందరి జీవితాలు ఒకేలా ఉండవు నాన్న అని చెప్పేసి శారద చెప్తుంది. తర్వాత ఏమో గగను, అమ్మ పెళ్ళంటే రెండు జీవితాలు కలవడమే కాదు, ఇద్దరు జీవితాలు ఒకే జీవితంగా ముడిపడటం కూడా, ఇద్దరు మనుషులు కలిసి ఉండటం కాదు, ఇద్దరు మనసులు కలిసి ఉండాలి, అప్పుడే పెళ్ళికి ప్రేమకి దాని విలువ తెలుస్తుంది అని చెప్పేసి అలా గగను పెళ్ళి గురించి చెప్తాడు. ఇక తర్వాత ఏమో, అమ్మ నేను ఇప్పుడు పెళ్ళి అంటూ చేసుకుంటాను అంటే అది నీ కోసం మాత్రమే, నువ్వు సంతోషంగా ఉంటాను అంటే పెళ్ళి చేసుకుంటాను అని చెప్పేసి ఇక గగన్ చెప్పగానే, పంతులు గారు అయితే, అమ్మ భారం మొత్తం మీ మీద పెట్టేశాడు, మరి మీకు ఎలాంటి కోడలు గారు కావాలో చెప్తే అని చెప్పేసి పంతులు అడగగానే, ఇక శారద అయితే, ఆస్తి అంతస్తు లేకపోయినా చక్కగా ఉంటే చాలు, కల్మషం లేని అందమైన కళ్ళు, పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు, అలాగే నడుము కిందికి పెద్ద వాలు జడ, ఎదుటి వాళ్ళ కష్టాన్ని చూసి తన కష్టంగా భావించేది, ఎదుటి వాళ్ళు కష్టంలో ఉన్నారు అంటే తన ప్రాణాలని అడ్డేసైనా వాళ్ళ కష్టానికి అడ్డుగా నిలబడేది, అన్నింటికీ మించి నా కొడుకును ప్రేమగా చూసుకునేది అని చెప్పేసి అలా శారద కాబోయే కోడలి గుణాలను చెప్తుంటే, ఇక పంతులు గారు అయితే, అవును అమ్మ మీకు అలాంటి అమ్మాయి కావాలంటే ఈ పల్లెటూరులోనే వెతకాలి అని చెప్పేసి అంటే, అక్కడ నుండి తీసుకురండి పర్వాలేదు, మా ఇంట్లో నడిచే మహాలక్ష్మి కావాలి, నా కొడుకుని ప్రేమగా చూసుకునే అమ్మాయి కావాలి, నా కష్టాల్లో పెరిగిన నా కొడుకుకి జీవితాంతం సంతోషాన్ని అందించే అమ్మాయి అయి ఉండాలి, నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్న అమ్మాయి మా వాడు మనసు పెట్టి చూస్తే కన్నా ఖచ్చితంగా కనపడుతుంది అని చెప్పేసి అలా శారద చెప్తూ ఉంటుంది. ఇక తర్వాత ఏమో భూమి, ఎవరైనా ఉన్నారా తలుపు తీయండి అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.